ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, వార వార మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3 తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో జా గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు తర్వాత గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు ఈ నక్షత్ర దోషం తగ్గుతుంది అనమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది ఈ తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇందులో పునర్వసు 4వ పాదము, పుష్యము 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ కర్కాటకాన్ని లగ్నంగా చేసుకుని గ్రహాలు పరిశీలించినట్లయితే 2వ ఇంట్లో అంటే సింహంలో కేతు ఉన్నాడు, కుంభంలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు 5 గ్రహాలు ఉన్నాయి. మీనంలో శని ఉన్నారు. ఈ శుక్రుడు 2వ తారీఖున కుంభం నుంచి మీనంలోనికి వెళ్తారు. 15వ తారీఖున రవి కుంభం నుంచి మీనంలోకి వెళ్తారు. 26వ తారీఖు అంటే మార్చి 26న శుక్రుడు మీనం నుంచి మేషంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇది గ్రహాల సంచారం ఈ నెలలో. అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం మిశ్రమ ఫలితంగానే ఉంటుందని చెప్పొచ్చు. అన్నదమ్ముల మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న కలహాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే కొంచెం అశుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. అనవసరంగా మీ మీద నిందలు వేసే వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా. ఎవరితో అయినా మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అన్నదమ్ములతో గొడవలు వచ్చే పరిస్థితి ఉంది కనుక ఒకవేళ మీ అన్నదమ్ములు మిమ్మల్ని ఒక మాట అన్నా కూడా అది పట్టించుకోకండి. ఎందుకంటే మనం వదిలేసుకుని నవ్వేసి వెళ్ళిపోతే కనుక గొడవ పెద్దదవ్వదు. అన్నదమ్ముల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే రక్త సంబంధీకులు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి తప్ప గొడవలు పెట్టుకోవడం, కక్షలు పెంచుకోవడం అనేది రక్త సంబంధి అసలు ఏ మనుషుల దగ్గర ఉండకూడదు. రక్త సంబంధీకుల దగ్గర అసలు ఉండకూడదు. ఎందుకంటే చిన్నతనం నుంచి మీరు పుట్టి పెరిగి కలిసి పెరిగారు. మిమ్మల్ని ఇంకొకరు విడదీసే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమగా ఉండాలి. అదే విధంగా భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా ఒకళ్ళకొకళ్ళు ఉన్నట్టుగా ఉండాలి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా కూడా మర్చిపోవాలి, వదిలేసేయాలి. అది పట్టించుకోకుండా ఉంటే గొడవలు పెద్దవి కాకుండా ఉంటాయి. దానివల్ల ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. బంధం అనేది చిరకాలంగా కొనసాగుతుంది అనమాట. ఇంకా మీకు కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది, పడిపోవడము అట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా
మీకు అష్టమ శని ముగిసిపోయింది. శని వల్ల ఇబ్బందులు మీకేమీ లేవు. 8లో రాహు ఉన్నాడు కనుక 8దో ఇల్లు అంటే అస్సలు మంచిది కాదు. అందువల్ల మీకు ఈ రాహు మూలంగా ఆందోళన, ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తాడు రాహువు. హ్మ్. ఆకస్మికంగా మార్పులు తీసుకొస్తాడు. కొత్త కొత్త సవాళ్లు పెడతాడు. రాహు ఇచ్చేటటువంటి కష్టాలు ఊహించలేం. అన్నీ ఆకస్మికంగా చేస్తాడాయన. మా ఆయనకి అమ్మేస్తాడు. అందువల్ల రాహుకి మీరు కనకదుర్గాదేవి గుళ్ళో రాహు దీపం పెట్టడము, లేదా రోజు మంగళవారం నాడు లేదంటే ఆదివారం రాహు కాలంలో అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిది ఏదైనా చదువుకోవడము చేస్తే మీకు రాహు నుండి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగుతాయి. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఇచ్చే పరిహారాలు. తదుపరి రాశి మేనరాశి. మేనరాశికి అధిపతి గురువు. మేనానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి ఈ ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారికి కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు, వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12వ ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అని అంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని. అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతువులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మేనంలో కడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మేనంలో కడతారు. ఎప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి, దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మీనం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకి వెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే. అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బంది ఉంటాయి, లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బంది ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు, తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు. కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీనరాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.